హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ అనమాట. సో మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో మంచిగా కడిగి పెట్టుకున్న మటను, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నూనె వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగానే ఉప్పు వేస్తున్నాము. మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా కలిపి మటన్లో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ చేసినప్పుడు నీసు వాసన రాదన్నమాట. ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఇందులోనే తగినంత కారం, ఒక స్పూన్ వేస్తున్నాం కారం అనేది. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒక స్పూన్ పడుతుంది అన్నమాట. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి ఉల్లిపాయలు అనేది. పచ్చిమిర్చి కొంచెం మగ్గాలి. అలా మగ్గడం వల్ల కారం స్పైసీగా మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఆల్రెడీ కొద్దిగా వేస్తాము మనం నానబెట్టిన మటన్లో, ఇందులో కొద్దిగా వేస్తున్నాము. నెక్స్ట్ మంచిగా అర్ధగంట సేపు నానబెట్టిన మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. మటన్ అనేది చాలా టైం పడుతుంది. అది లేత మేకర్ అయితే తొందరగా ఉడుకుతుంది. కొంచెం ముదిరిపోయాక లేట్ అవుతుంది అనమాట. సో కుక్కర్లో పెట్టుకున్నామో తొందరగా ఈజీగా అవుతుంది అనమాట మటన్ అనేది. ఇలా మంచిగా కలబెట్టి ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఫ్రై కావాలని మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కుక్కర్ మూత ఇప్పుడే పెట్టకూడదు. నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు దంచిన పౌడర్ వేసుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా స్పైసీ, చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నాన్ వెజ్ అయినా మటన్ అయినా ఏం వండుకున్నా స్పైసీ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మంచిగా కుక్ కానివ్వాలి. మంచిగా మసాలా మొత్తం అంటేలాగా మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇది అనేది. సో ఇలా కొంచెం నూనె కొంచెం బయటకు వచ్చేలా మంచిగా ఫ్రై చేస్తున్నాము. ఇలా ఇంకొంచెం కొద్దిగా ఫ్రై కావాలి. నెక్స్ట్ అందులో తగినంత నీళ్లు పోసుకుంటున్నాము. ఎందుకంటే మటన్ గ్రేవీలా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. విజిల్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మటన్ అనేది. ఆల్మోస్ట్ ఉడికిందండి మటన్ అనేది. ఇలా ఉడికిన మటన్ని చూసారా ఎంత మంచిగా ఉడికిందో నల్లిబొక్క అవన్నీ. మాకు తెలంగాణ స్పెషల్ అండి మటన్ కర్రీ అనేది. చాలా బాగుంటుంది ఇది. రైస్ మీదకైనా చపాతీ చాలా బాగుంటుంది. సో ఇలా ఉడికిన మటన్ని వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకొని తగినంత మసాలా వేస్తున్నాము. గరం మసాలా వేసాము. ఇలా వేసి మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ మటన్ మసాలా వేసామన్నమాట. ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి మటన్ అనేది. నెక్స్ట్ పైన కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.